50 ఇయర్స్ బ్యాక్ హై బీపీ అనేది చాలా అన్కామన్ కండిషన్. కానీ ఇప్పుడు చాలా కామన్. ప్రతి 5గురిలోని ఒకరు ఈ హై బీపీకి ఎఫెక్ట్ అవుతున్నారు. అంటే ఇంచుమించుగా ప్రతి ఇంట్లోని ఒకరు హై బీపీతో బాధపడుతున్నారు. మన భారతదేశంలో 250 మిలియన్ ప్రజలు హై బీపీతో బాధపడుతున్నారని చెప్పేసి సర్వీస్ చెప్తున్నాయి. హై బీపీని సైలెంట్ కిల్లర్ అని కూడా అంటారు. లైఫ్ యొక్క ఫాస్ట్ పేస్, ఇంకా ప్రెసెంట్ ఉన్నటువంటి మెట్రోపాలిటన్ ఇంకా ఇండస్ట్రియల్ ఎన్విరాన్మెంట్ వల్ల మెంటల్ ప్రెజర్స్, ఫిజికల్ ప్రెజర్స్, వీటి కారణంగా సైకలాజికల్ టెన్షన్స్ రైజ్ అవడం, వర్రీస్, ఇంకా మెంటల్ టెన్షన్స్, వీటన్నిటి కారణంగా మన బ్లడ్ లో ఎడ్రినలైన్ ఎక్కువగా రిలీజ్ అవడం కూడా హై బీపీకి ఎక్కువగా కారణం అవుతుంది. అసలు హై బీపీ అంటే ఏంటి? మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి సెల్ కూడా నరిష్ అవ్వాలి అంటే ఆక్సిజన్, న్యూట్రిషన్స్ అన్ని అందుతూ ఉండాలి. దీనికి గాను మన హార్ట్ ఆర్టరీస్ ద్వారా, బ్లడ్ వెయిన్స్ ద్వారా శరీరం అంతటికి కూడా రక్తాన్ని సరఫరా చేస్తూ ఉంటుంది. దీనికి అవసరమైనటువంటి ప్రెజర్ ని బ్లడ్ ప్రెజర్ అని చెప్పడం జరుగుతుంది. ఎప్పుడైతే హార్ట్ బ్లడ్ ని పంప్ చేయడానికి ఎక్కువ ప్రెజర్ తీసుకుంటుందో దాన్ని హై బ్లడ్ ప్రెజర్ అని చెప్పడం జరుగుతుంది. హార్ట్ యొక్క ఆర్టరీస్ ఇంకా బ్లడ్ వెజల్స్ నారోగా మారిపోవడం, ఇంకా స్టిఫ్ గా మారడం, వీటి కారణంగా హార్ట్ కి బ్లడ్ ని పంప్ చేయడం అనేది కష్టం అవుతూ ఉంటుంది. సో దానివల్ల ఎక్కువ ప్రెజర్ తీసుకుంటూ ఉంటుంది. దీన్నే హై బీపీ అని చెప్పడం జరుగుతుంది. హై బీపీ ఉంది అని తెలియగానే చాలా మంది అలర్ట్ అవుతారు, మెడిసిన్స్ తీసుకోవడం మొదలు పెడతారు. ఈ మెడిసిన్స్ లైఫ్ లాంగ్ తీసుకుంటూనే ఉంటారు. కానీ లాంగ్ టైంకి వచ్చేటప్పటికి కేర్ తీసుకున్నప్పటికీ కూడా హార్ట్ అటాక్స్, హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. రీసెర్చర్స్ కూడా ఇదే విషయాన్ని చెప్తున్నాయి. లాంగ్ టైం ఎవరైతే హై బీపీతో బాధపడుతున్నారో వాళ్ళకి హార్ట్ అటాక్స్ కానీ, హార్ట్ స్ట్రోక్స్ కానీ వచ్చేటువంటి అవకాశం ఉంది అంటున్నారు. మరి మనం తీసుకునేటువంటి మెడిసిన్స్ మన మీద పనిచేయడం లేదా? ఒకసారి ఆలోచించండి. మనం తీసుకునేటువంటి ట్రీట్మెంట్ ఏదైతే ఉందో అది కంప్లీట్ గా అన్సైంటిఫిక్ గా వెళ్తుంది. జాగ్రత్తలో తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ కానీ, లైఫ్ స్టైల్ కానీ చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక టాబ్లెట్ మనం వేసుకుంటే మనకి బీపీ అనేది కంట్రోల్లోకి వచ్చేస్తుంది. కారణాలు ఏవైతే ఉన్నాయో వాటిని రిమూవ్ చేయకుండా చేసేటువంటి ట్రీట్మెంట్ అనేది కంప్లీట్ గా అన్సైంటిఫిక్. బాడీలో టాక్సిన్స్ కానీ, కొలెస్ట్రాల్స్ కానీ ఇవన్నీ కూడా మామూలుగానే ఉండిపోతున్నాయి. అంటే కాజెస్ రిమూవ్ అవడం లేదు. కాజెస్ రిమూవ్ చేసాము అప్పుడే మనం న్యాచురల్ గా తగ్గించుకోగలుగుతాం. హై బీపీని మనం తగ్గించుకోవడం లేదు అంటే నిరోధించాలి అంటే కనుక లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడం అనేది ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ఇంకా యోగా కూడా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. నేచురల్ వేలో హై బీపీని మనం కంట్రోల్ చేయాలి అంటే మన బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్ ని మనం ఎలిమినేట్ చేయాలి. దీనికి మనం బ్యాలెన్స్డ్ డైట్ అనేది ప్రాపర్ గా ఫాలో అవుతూ ఉండాలి. ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది బాడీకి ఉండాలి. దానికి గాను మనం ఎక్సర్సైజ్ కానీ, యోగా, వాకింగ్ ఇలాంటివి ఏదో ఒకటి మనం ఎన్నుకోవచ్చు. ఇంకా ప్రాపర్ రెస్ట్ అనేది అవసరం. తర్వాత డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీట్, ఎగ్స్, ఇతర ఆహార పదార్థాలతో కంపేర్ చేసుకుంటే ఇవి రెండు హై బీపీని ఎక్కువగా రేస్ చేస్తూ ఉంటాయి. బ్లడ్ ప్రెషర్ లోగా ఉండాలి, బ్లడ్ క్లాట్ అవ్వకూడదు అనుకుంటే మీరు తీసుకునేటువంటి ఆహారంలో ఫ్రూట్స్ ఎక్కువగా ఉండాలి. తర్వాత నాన్ ఫ్లెష్ అండ్ ప్రోటీన్ డైట్ అనేది తక్కువగా తీసుకుంటూ ఉండాలి. మీరు తినే ఆహారంలో ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఎక్కువగా ఉండాలి. ఒకవేళ ఇవి తినడం మీకు ఇబ్బందిగా అనిపిస్తే కనుక దీనికి బదులుగా ట్రెడిషనల్ గా వచ్చేటువంటి ఫుడ్స్ ఎక్కువగా ప్రిఫర్ చేయడానికి ట్రై చేయండి. ఇంటాక్సికెంట్ ఫుడ్స్ అంటే టీ, కాఫీ, కోలా, డ్రింక్స్, ఇంకా రిఫైన్డ్ ఫుడ్స్ ఇలాంటివన్నీ కూడా బాగా తగ్గించాలి. కామన్ సాల్ట్, లో ఫైబర్, హై ఫ్యాట్, ఇంకా ప్రాసెస్డ్ ఫుడ్ అన్ని కూడా న్యూట్రిషన్ డెఫిషియన్సీకి కారణం అవుతాయి. తద్వారా హై బీపీకి కూడా కారణం అవడం జరుగుతుంది. మరొక అతి ముఖ్యమైనటువంటి కారణం స్ట్రెస్. ఈ స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ అవడం వల్ల స్లీప్ టైం కూడా తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి స్ట్రెస్ ని తగ్గించుకోవడానికి మనం యోగా అనేది తప్పకుండా చేస్తూ ఉండాలి. దానివల్ల మనకి స్ట్రెస్ హార్మోన్స్ తగ్గడంతో పాటు మన స్లీప్ టైం కూడా కరెక్ట్ గా 7 to 8 అవర్స్ నిద్రపోయేటువంటి అవకాశం మనకి యోగా వల్ల కలుగుతూ ఉంటుంది. స్మోకింగ్, ఆల్కహాల్ లాంటి హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కంప్లీట్ గా మానేయడం అనేది హై బీపీకి శ్రేయస్కరంగా. యోగా అండ్ మెడిటేషన్ కూడా మనకి హై బీపీని కంట్రోల్ చేయడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుందని ఎన్నో రీసెర్చెస్ మనకి తెలియజేస్తున్నాయి. హై బీపీని కంట్రోల్ చేయడానికి ఎలాంటి యోగా ఆసనాలు చేయాలి అనేది. ఓంకారం దీర్ఘంగా ఎక్కువ సమయం శ్వాస తీసుకుని విడిచిపెడుతూ ఓంకారం, మకారం ఎక్కువ సమయం ఉండే విధంగా చెప్తూ ఉండాలి. శశంకాసన్ చిన్న వేరియేషన్. ఇన్హేల్ అవుతూ వెనక్కి, ఎక్సేల్ ముందుకి ఫార్వర్డ్ అవ్వాలి. మళ్ళీ ఇన్హేల్ పూర్తిగా శ్వాస తీసుకోవాలి.
exhale, inhale, exhale, ఇన్హేల్ అవుతూ రిలీజ్. ఒకవేళ వజ్రాసనంలో కూర్చొని చేయడం కష్టంగా ఉంటే కనుక సుఖాసనంలో ఉండి ఈ విధంగా కూడా చేయొచ్చు. ఇలా 3 to 5 టైమ్స్ చేయాలి. తర్వాత రిలీజ్. శవాసనంలో నుంచి నెమ్మదిగా 2 కాళ్ళు ఫోల్డ్ చేసి సేతుబంధాసన్ పోస్చర్లోకి రావాలి. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాస విడిచిపెడుతూ నెమ్మదిగా నడుము రిలీజ్ చేయాలి. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. మనసు ప్రశాంతంగా ఉంచి చేయాలి. ఏ విషయాలు ఆలోచించద్దు. రిలాక్స్. నెక్స్ట్ శవాసనం నుంచి సేతుబంధాసన్. కాలు యాంకిల్ దగ్గర లాక్ చేయాలి, లేదా నడుం కిందగా చేతులుంచి ఎంత వీలైతే అంత హైట్ లిఫ్ట్ చేయాలి. ఇలాగే ఉండి డీప్ ఇన్హలేషన్స్, ఎగ్జలేషన్స్ ఒక 3 or 5 టైమ్స్ చేయాలి. ఎప్పుడైతే ఇబ్బందిగా అనిపిస్తుందో అప్పుడు నెమ్మదిగా రిలీజ్ చేయండి. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని నేను త్వరగా రిలీజ్ చేసి చూపిస్తున్నాను. మీరు వీలైనంత వరకు ఉండడానికి ప్రయత్నించాలి. మకరాసన్, రిలాక్స్గా ఉండాలి. తర్వాత భుజంగాసన్ పోస్చర్లోకి రావాలి. ఇన్హేల్ అవుతూ పైకి, ఎక్సేల్ డౌన్. ఇన్హేల్, పూర్తిగా గాలి తీసుకోవాలి. ఎక్సేల్, కంప్లీట్ గాలి విడిచిపెట్టేయాలి. ఇన్హేల్, ఎక్సేల్. ఫోర్త్ టైం భుజంగాసనంలో కొన్ని క్షణాలు అలాగే హోల్డ్ అయి ఉండాలి. ఉండగలనంతసేపు ఉండి కంఫర్ట్గా, ఎప్పుడైతే ఇబ్బందిగా ఉంటుందో అప్పుడు నెమ్మదిగా రిలీజ్ అయ్యి మకరాసనంలోకి వచ్చి రిలాక్స్. డీప్ బ్రీతింగ్స్ తీసుకోవాలి. తాడాసన్. 2 చేతుల్ని లాక్ చేసి శ్వాస తీసుకుంటూ కాలి వేళ్ళపై నిలబడి చేతులు మొత్తం బాడీ పైకి లిఫ్ట్ చేయాలి. ఎక్సేల్ డౌన్. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. ఫైనల్గా కాలి వేళ్ళపైన అలాగే హోల్డ్ అయ్యి ఉండి చేతి వేళ్ళను చూస్తూ ఉండగలను అన్నంత వరకు ఉండడానికి ట్రై చేయండి. రిలీజ్. వృక్షాసన్. స్లోగా రైట్ లెగ్ ఫోల్డ్ చేసి ఈ విధంగా చేతులు 2 పైకి స్ట్రెచ్ చేసి నమస్కార స్థితిలో ఉండాలి. ఇలా కంఫర్ట్గా ఉండగలను అన్నంత వరకు ఉండి రిలీజ్ అవ్వాలి. ఒకవేళ మీకు ఇలా చేయడం కష్టంగా ఉంటే వెనకాల వాల్ సపోర్ట్ తీసుకుని వెనక్కి జారబడి కొంతకాలం ఇలా అలవాటు అయ్యేంత వరకు చేయొచ్చు. ఆసనంలో ఉన్నంతసేపు రిలాక్స్గా, ప్రశాంతంగా ఉండాలి. ప్రాణాయామము. సుఖాసనంలో కానీ వజ్రాసనంలో కానీ స్ట్రైట్గా కూర్చొని ఉండాలి. 2 చేతులు చిన్ముద్రలో ఉంచి హృదయ శ్వాస, చెస్ట్ బ్రీతింగ్. ఇన్హేల్ అవుతూ చెస్ట్ పార్ట్ అంతటినీ కూడా బాగా ఎక్స్పెన్షన్ చేయాలి. మళ్ళీ ఎక్సేల్, కంప్లీట్ గాలి రిలీజ్ చేసేయాలి. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. ఇలా 3 to 5 టైమ్స్ చేసి రిలాక్స్.
చంద్రవేదన ప్రాణాయామం. మనసు ప్రశాంతంగా ఉంచి, శ్వాస మీద ఏకాగ్రత ఉంచి, ఎడమ నాసిక ద్వారా శ్వాస తీసుకుని, కుడి నాసిక ద్వారా శ్వాస విడిచిపెట్టాలి. ఇలా మీరు ఎంత సమయం చేసినా ఇదే విధంగా చేయాలి. 3-5 టైమ్స్ ప్రారంభంలో చేయాలి. తర్వాత నెమ్మదిగా మీ అలవాటుని బట్టి, మీ సమయాన్ని బట్టి మీరు ఎంత సమయం చేయగలిగితే అంత సమయం చేయొచ్చు. చేస్తున్నంతసేపు ఏకాగ్రతతో చేయాలి. రిలాక్స్ అయిన తర్వాత భ్రమరి ప్రాణాయామం. 2 చెవుల్ని గట్టిగా లాక్ చేయాలి. ఏ మాత్రం శబ్దం బయట నుంచి వినిపించకూడదు. ఈ విధంగా మీ చేతి వేళ్ళను ఇలా ఉంచి ముక్కుతో శ్వాస తీసుకుంటాం, ముక్కు ద్వారానే విడిచిపెడతాం. కాకపోతే నోటిని తెరవకుండా గాలి విడిచిపెట్టేటప్పుడు ఓంకారం చెప్పాలి. ఓంకారం చెప్తున్నంతసేపు కూడా మీ నాలుకను పైన అంగిలికి అంటించి ఈ విధంగా ఓంకారం చెప్తూ ఉండాలి. ఇలా 3-5 టైమ్స్ ప్రారంభంలో చేస్తారు. తర్వాత మీ అలవాటుని బట్టి, మీ సమయాన్ని బట్టి మీరు ఎంత సమయం చేయగలిగితే అంత సమయం చేయొచ్చు. చేస్తున్నంతసేపు ప్రశాంతంగా మనసుని ఏకాగ్రతతో పెట్టి చేయాలి. మెడిటేషన్. అన్ని వైపుల నుంచి మనసును వేరు చేసి కేవలం భగవంతుడి పైన మాత్రమే మనసు నిలపడానికి ప్రయత్నించండి. ఒకవేళ మీకు మెడిటేషన్ ఇంకా నేర్చుకోకపోతే కనుక కేవలం శ్వాస మీదే మనసును నిలిపి ఉంచడానికి ప్రయత్నం చేయండి. కంప్లీట్ అయిన తర్వాత ఓం శాంటింగ్ 3-5 టైమ్స్. లేదు అంటే మీరు చేయగలను అంటే ఇంకా చేయడానికి ప్రయత్నించండి. మీరు ఎంత చేయగలిగితే అంతగా మీకు స్ట్రెస్ లెవెల్స్ తగ్గడానికి ఓంకారం అనేది ఉపయోగపడుతుంది.